పార్టీ సభ్యత్వ సంఖ్యను 1,00,00,000కి తీసుకువెళ్లాలని తెలుగుదేశం నిర్ణయించింది. విజయవాడలోని తన నివాసంలో తొలి సభ్యత్వం తీసుకుని సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అధినేత చంద్రబాబు ప్రారంభించారు. తెలుగుదేశం కుటుంబంలో సభ్యులను పెంచుకుంటూ వెళ్లాల్సిన అవసరం ఉందన్న ఆయన ప్రతి కార్యకర్త ఈ పనిలో నిమగ్నం కావాలని పిలుపునిచ్చారు. కష్టాల్లో ఉన్న శ్రేణులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. సంపాదన కోసం ఎవరూ అడ్డదారులు తొక్కవద్దని సూచించారు. ప్రజలను కార్యకర్తలను అనుసంధానం చేసుకుంటూ వెళ్తేనే పార్టీ చిరస్థాయిగా నిలుస్తుందని, నాయకులంతా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిర్దేశించారు. సభ్యత్వ నమోదు కోసం తయారు చేసిన వీడియో ప్రత్యేక యాప్ను చంద్రబాబు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఇరు రాష్ట్రాల తెలుగుదేశం అధ్యక్షులు, మంత్రులు, పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్, ఇతర నేతలు పాల్గొన్నారు. పోయిన సంవత్సరం మీరు చూస్తే 54 లక్షల మంది మెంబర్లు చేరితే 1,226 మందికి దగ్గర 2 లక్షల రూపాయల చొప్పున ప్రమాద బీమా ఇచ్చారు. దీని మీదనే 24 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. పవిత్రమైన ఆశయాల కోసం పనిచేసే దేవాలయంగా ఈ పార్టీ ఉండాల్సిన అవసరం ఉంది. నేను పార్టీని కోరుతున్నా, వాళ్ళందరినీ ఎంపవర్ చేయాలి, ఆర్థికంగా పైకొచ్చేట్టుగా ఎంపవర్ చేయాలి. అదే సమయంలో అవినీతి రహిత సమాజం కోసం మీరు పాటుపడాలి. మీరు మళ్ళా ఆర్థికంగా ఎంపవర్ చేయమంటే కాంట్రాక్టులు డబ్బులు తినేస్తాం, లేకుంటే ఎవరికైనా పెన్షన్ ఇస్తే కొట్టేస్తాం, లేకపోతే రేషన్ ఇస్తే రేషన్ కట్ చేసి మేము తింటాం. అది మాత్రం కుదరదు. నేను అందుకని చాలా స్పష్టంగా కోరుతున్నా, సమాజంలో చాలా అవకాశాలు ఉన్నాయి. నేను మీకు నైపుణ్యం నేర్పిస్తాను, కెపాసిటీ నేర్పిస్తాను. మీరు కాళ్ళరెత్తుకుని తిరిగే విధంగా డబ్బులు సంపాదించుకునేది కూడా నీతి నిజాయితీగా డబ్బులు సంపాదించుకునే మార్గాన్ని నేను మీకు చూపిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దానికి శ్రీకారం చుట్టాలి.